12 ద్వాదశ జ్యోతిర్లింగాల 16 అష్టాదశ పీఠాల దర్శన యాత్ర బడా చార్ ధామ్ యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయవలసిన యాత్ర. ఏసీ బస్సు పూర్తిగా స్లీపర్ క్లాస్ ప్యాకేజీ 1,00,000 రూపాయలు. ప్రయాణం తేదీ 6/5/2026 35 రోజులు. దర్శించు క్షేత్రములు 40 అన్నవరం శ్రీ జగన్నాథ్, జాజ్పూర్ గిరిజాదేవి శక్తిపీఠం, సుంకులదేవి శక్తిపీఠం, తామాఖ్య శక్తిపీఠం, అస్సాం వైద్యనాథ్ జ్యోతిర్లింగం, గయా మంగళ గౌరీ శక్తిపీఠం, కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, కాశీ విశాలాక్షి శక్తిపీఠం, త్రివేణి సంగమం, మాధవేశ్వర్ శక్తిపీఠం, అయోధ్య రామ జన్మభూమి, నేమిసారణ్యం, హరిద్వార్, ఋషికేశ్ కేదార్నాథ్ జ్యోతిర్లింగం, బద్రీనాథ్ వైష్ణవీదేవి జ్వాలాక్షేత్రం, ఢిల్లీ ద్వారకా గుజరాత్, నాగనాథ్ నాగేశ్వర్ జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం, ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, ఉజ్జయిని మహాకాళీ శక్తిపీఠం, పుష్కర్ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, భీమశంకర్ జ్యోతిర్లింగం, కొల్హాపూర్ మహాలక్ష్మి శక్తిపీఠం, ఏక వీరాంబిక శక్తిపీఠం, మైసూర్ చాముండేశ్వరి శక్తిపీఠం, పళని మధురై రామేశ్వరం జ్యోతిర్లింగం, కంచి కామాక్షి శక్తిపీఠం, శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం, శ్రీశైలం భ్రమరాంబిక శక్తిపీఠం, అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం, విజయవాడ కనకదుర్గమ్మ ద్రాక్షారామం, మాణిక్యాంబ శక్తిపీఠం, పిఠాపురం పురుహూతిక శక్తిపీఠం. సదుపాయాలు: ఉదయం టీ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం. రోజుకు 3 సార్లు నీటి బాటిల్స్ ఇవ్వబడును. ఫుడ్ మరియు రూమ్ ఛార్జీలు ప్యాకేజ్ లోనే ఉన్నాయి. అడ్వాన్స్ 10,000 రూపాయలు. ఈ యాత్రకు రాని ఎడల అడ్వాన్స్ తిరిగి ఇవ్వబడదు. ముఖ్య గమనిక: కేదార్నాథ్, బద్రీనాథ్, వైష్ణవిదేవి ఆలయం, కాట్రా వంటి ప్రదేశాలకు బస్సు వెళ్లని చోట్ల బస్, ఆటో, గుర్రం, డోలీ, హెలికాప్టర్ ఛార్జీలు యాత్రికులే భరించవలెను. ప్రయాణికులు తమకు అవసరమైన మందులు వెంట తీసుకురావాలి. డ్రైవర్ కు 1000 రూపాయలు, వంటవారికి 1000 రూపాయలు అదనంగా ఇవ్వవలెను. దైవికంగా గాని రాజకీయంగా గాని కలిగే సమస్యలకు కంపెనీ బాధ్యత వహించదు. శ్రీ అరుణ్ కుమార్ ట్రావెల్స్, కాకినాడ. ఆర్గనైజర్ ఎన్ వీరబాబు. 9545977777. రోజు కాశీయాత్ర భాగంగా ప్రసాదం, స్వీటు, గోంగూర రైసు, చట్నీ, పప్పు, పాలకూర ఫ్రై, క్యాప్సికమ్ కర్రీ, వైట్ రైస్, పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, కరివేపాకు పొడి, నెయ్యి, అప్పడం, రసం. మా యాత్రికులు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహర మహాదేవ. ఈరోజు కాశీయాత్ర భాగంగా బట్టలను ఓరనిచ్చాను. మంచి చక్కటి అవకాశం నాకు ఇచ్చారు. అదేవిధంగా శ్రీకాకుళం కూడా ఇలాంటి యాత్ర పెట్టి అందరికీ కూడా చాలా మంచి అవకాశం ఇచ్చారు. ఆయన అందరూ కూడా జాగ్రత్తగా మీరు అంతా వినియోగించుకుని శుభ్రంగా జాగ్రత్తగా సార్కి ఏ ఇబ్బంది రకమైన బ్యాడ్ టైం రాకుండా గొడవలు కంటే అనుకోకుండా ప్రశాంతంగా యాత్ర చేసి ప్రశాంతంగా వద్దాం. యాత్రకి వెళ్తాం, అంతా శుభ్రంగా ఏ ఇబ్బంది ఉన్నా చెప్పండి. ఓకేనా? జై శ్రీరామ్ అండి. నా పేరు నాగరాజు ఉలిశెట్టి. విశాఖపట్నం శ్రీకర సువర్ణ భూమి టీం నుంచి 3 బస్సుల్లో 108 మంది 15 యాత్రల్ని 10 రోజుల పాటు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళందరూ కూడా మా కొలీగ్స్. మేము సువర్ణ భూమి ద్వారా ఎన్నో యాత్రలు చేసాం, కానీ ఎప్పుడు వెళ్ళినా ట్రైన్లోనూ ఫ్లైట్లోనూ వెళ్ళటం అనేది జరిగింది. మొట్టమొదటిసారి అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మేము ఈ యాత్ర చేయడం జరిగింది. నేను రియల్గా చెప్తున్నాను, నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ యాత్ర సాగింది. ఎందుకు ఈ యాత్ర ఎంత అద్భుతంగా సాగింది అని అంటే, ఈ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత వీరబాబు గారు కావచ్చు, లేకపోతే వంట బృందం వారు కావచ్చు, లేకపోతే డ్రైవర్స్ బృందం వారు కావచ్చు, వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ వలె మమ్మల్ని చూసుకోవడమే కాకుండా గోదావరి వంట రుచులను కూడా మాకు అందరికీ అందించడం జరిగింది. ఎవరూ కూడా ఫ్యామిలీని మిస్ అవుతున్నాము, మంచి వంటలు మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ లేకుండా మనం ఇంట్లో ఏదైతే
అద్భుతమైన భోజనం వండుకొని తింటాము. అంతే అద్భుతమైన భోజనాన్ని మాకు అందరికీ అందించారు. మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్న మా అందరినీ కూడా 10 రోజులు అయింది మేము ఊరు ఇడిచిపెట్టి రావడం, కానీ ఎవరివి కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇలా ఉన్నామంటే దానికి కారణం ఈ 10 రోజులు ఆయన మాకు అందించినటువంటి వంటకాలని మరొక్కసారి గర్వంగా చెప్తున్నాను. ఈ రోజు నుంచి మేము తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే రాబోయే రోజుల్లో మేము ఏ ట్రిప్ వెళ్ళాలన్నా కూడా అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని మేము ఆశ్రయిస్తాం. మీరు కూడా అలాంటి యాత్ర ఏదైనా వెళ్ళాలి అనుకుంటే అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారిని అప్రోచ్ అవ్వండి. వాళ్ళ మొబైల్ నెంబర్ కింద ఇస్తున్నాం. మీకు కూడా ఇలా వెళ్ళిన తర్వాత నచ్చితే మీరు కూడా ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి మంచి నలుగురికి చేరాలని మేము ఈ ఫీడ్బ్యాక్ వీడియో ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అందరి వీడియో వచ్చింది అలా కిందకి వచ్చింది. జై శ్రీరామ్ అండి. మేమంతా కూడా విశాఖపట్నం శ్రీకర సువర్ణభూమి బ్రాంచ్ నుండి వచ్చాం. ఒక 10 రోజుల పాటు ఆధ్యాత్మిక యాత్రకి మా మేనేజ్మెంట్ ఎంతగానో, మా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మేనకా శ్రీనివాసరావు గారు కానీ, మేనకా మేడం గారు కానీ, మా టీం అంతా కూడా ఒక 10 రోజుల పాటు యాత్రకి ఎంతో సపోర్ట్ చేసి మమ్మల్ని పంపించారు. మేమందరం కూడా ఈ యాత్రని దిగ్విజయంగా ముందుకు సాగించడానికి మాకు మెయిన్ ట్రావెల్స్ డిపార్ట్మెంట్ అరుణ్ కుమార్ ట్రావెల్స్ చాలా అద్భుతంగా అండి. మాతో పాటు ట్రావెల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వీరబాబు కూడా మాతో పాటు కూడా ఉండి ప్రతి యాత్రికుడికి కూడా ఏం కావాలి అనేదాన్ని దగ్గరుండి విందు భోజనం లాగా మాకు 3 పూటలు కూడా భోజనాలు కానీ టిఫిన్లు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను ఇచ్చే అంటే మా కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీ ఇలాంటి అరుణ్ కుమార్ ట్రావెల్స్ ద్వారా చాలా అద్భుతంగా మేము యాత్రని పూర్తి చేసుకొని వచ్చాము. ఆ ట్రావెల్ గురించి అంటే ఆ ట్రావెల్ యాజమాన్యం కానీ, ఆ డ్రైవర్స్ కానీ, ఆ ఫుడ్ మన కుకింగ్ టీం కానీ, ఆ ఎంటైర్ ట్రావెల్ టీం అంతా కూడా చాలా అద్భుతంగా మాకు సపోర్ట్ చేశారు. అన్ని విషయాల్లో ప్రతి యాత్రికుడికి ప్రతి భక్తుడికి కూడా ఏం కావాలో అవన్నీ దగ్గరుండి అన్ని వంటలతో చాలా అద్భుతంగా చేశారు. ఇంత సపోర్ట్ చేసిన ఈ అరుణ్ కుమార్ ట్రావెల్స్కి ఎంటైర్ మా శేఖర్ సువర్ణభూమి విశాఖపట్నం బ్రాంచ్ నుండి మేము ధన్యవాదాలు చెప్తున్న వీరబాబు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై శ్రీరామ్ అండి. నా పేరు శ్రీనివాసరావు శెట్టి. నేను సువర్ణభూమిలో జాయిన్ అయ్యి 16 సంవత్సరాలు అయింది. ఈ 16 సంవత్సరాల్లో కని విని ఎరగినటువంటి అద్భుతమైన మహా పుణ్యక్షేత్ర యాత్ర ఇది. 10 రోజుల పాటు మా అందరికీ ఇక్కడ మీరందరూ ఎంతోమందిని చూస్తున్నారు. వీళ్ళు ఫ్యామిలీని సైతం వదిలిపెట్టి ఒక మంచి యాత్ర చేపించినటువంటి మా సువర్ణభూమి CEO గారు అండ్ చైర్మన్ గారు అయినటువంటి మేకా శ్రీనివాస్ గారికి, వారి శ్రీమతి మేనకా మేడం గారికి హృదయపూర్వక పాదాబంధాన్ని తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఎంతోమందికి డబ్బు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, కానీ ఆయన వెళ్ళొస్తే సరిపోతుంది, కానీ అది పక్కన పెట్టి మా అందరిని ఇన్వాల్వ్ చేసి వీళ్ళ అద్భుతమైన యాత్ర చేపించారు. మరొక్కసారి ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని పంపించడమే కాకుండా ఆయన కూడా మాతో వచ్చి మాతో పాటుగా ఆయన జర్నీ చేసి చాలా మంచి యాత్ర చేసినందుకు మరొకసారి ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసలు ఈ యాత్ర ఇంత అద్భుతంగా జరగటానికి వెళ్ళటానికి కారణం మీకు ఆయన రాజమండ్రి దగ్గర ఉంటారని వీరబాబు గారు అని చెప్పేసి ఆయన అరుణ్ కుమార్ ట్రావెల్ అండి ఆయనది. ఆయనే దగ్గరుండి ఎందుకంటే ఈ 10 రోజుల పాటు కామన్గా ఎక్కడ ఒక యాత్ర వెళ్తే ఆ యాత్ర కామన్గా ఏం చేస్తాం, ఒక గైడ్ని పెడతారు. గైడ్ని పెడితే ఆ గైడ్కి అమౌంట్ ఇచ్చి వాళ్ళ తెలిసిన విధానం చూపిస్తుంటారు. కానీ ఆయనే ఒక గైడ్గా, ఆయనే ఒక మాకు కుక్గా, ఆయనే ఒక పెద్ద దిక్కుగా అనేక రకాల మాకు సపోర్ట్ చేస్తూ ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా అద్భుతమైన ఆయన మాకు ఈ టూర్ని విజయవంతంగా ముగించుకున్నారండి. ఎవరికి కూడా అంటే బయట ఫుడ్ తిన్నప్పుడు కామన్గా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. ఎవరికి కూడా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం రాకుండా ఫుడ్ పరంగా కానీ వాటర్ పరంగా కానీ చాలా అద్భుతమైన సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఆయనతో పాటుగా వాళ్ళ బ్రదర్ వాసు కానీ, అదేవిధంగా అక్కడ షెఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. సుబ్బారెడ్డి గారు అండి, ఆయన సుబ్బారెడ్డి గారు చాలా అద్భుతమైన వాళ్ళ టీమ్ తోటి మంచి సపోర్ట్ చేశారు. వాళ్ళ డ్రైవర్స్ కానీ ఎవరైతే సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎవరైనా ఒక టూర్ వెళ్ళాలనుకుంటే, ఒక యాత్ర వెళ్ళాలనుకుంటే ఒక మంచి పర్సన్ మనం షూట్ చేసుకుంటాం. ఈవేళ గూగుల్లో చూస్తే వాళ్ళ రేటింగ్ని బట్టి మనం ఎదురుకి వెళ్తూ ఉంటాం. కానీ ఈవేళ రేటింగ్ ఉందా పక్కన పెడితే స్వయంగా మా నోటు మాట ద్వారా, ఎందుకంటే 10 రోజులు జర్నీ చేసిన ఒక భక్తుడిగా నేను చెప్తున్నా, అద్భుతమైన ట్రావెల్, ఒక మంచి పర్సన్ అని చాలా అద్భుతంగా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ యాత్రని దిగ్విజయంగా చేసినటువంటి వీరబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు. వీరబాబు గారు తప్పకుండా
మీరు ఇంకా ముందు ట్రావెలింగ్ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈవేళ ఇక్కడ కార్ దగ్గరే కాదు ఇంకా ముందుకెళ్ళి మంచి విధిస్తానని మనసుతో కోరుకున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్.